లో డిఎస్సి వర్సెస్ గ్రూప్ 1 అన్నట్టుగా ఉంది. దాని మీద ఛాలెంజ్లు కూడా విసురుకుంటున్నారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ప్రెస్ మీట్ పెట్టి మొత్తం డిఎస్సికి సంబంధించి అలాగే గ్రూప్ 1 సంబంధించి కూడా ఆయన మాట్లాడడం దేనికైనా సిద్ధం అన్నారు. సిబిఐ ఎంక్వైరీకి ఆల్రెడీ కోర్టులో కూడా వేసాం, దానికి సంబంధించి సిబిఐ విచారణకి వాళ్ళు సిద్ధమైతే మేము కూడా సిద్ధం అంటూ చెప్పుకొచ్చారు. అదే నేపథ్యంలో తర్వాత నెక్స్ట్ ఏం చేయబోతున్నాం వచ్చే బుధవారం, అంటే బుధవారం ప్రెస్ మీట్లు పెడుతున్నారని చెప్పడం అది కూడా కొంచెం ట్రోల్ అవుతుంది. ఇదే నేపథ్యంలో తాజాగా పయ్యావుల కేశవ్ గారు మాట్లాడిన మాటలు అసెంబ్లీలో దీనికి సంబంధించి అప్పుడు విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు అనేది ఓకే, ఇందులో అధికారులు ఎంతవరకు టార్గెట్ అవుతారనేది ఒకటి, లేదు ఇప్పుడు ఆయన కూడా టార్గెట్ అవుతున్నారా, రేపు మాపు అర్ధరాత్రి ఆయన ఇంటికి వెళ్ళి పోలీసులు కూడా తలుపు కొట్టబోతున్నారా, ఈ చర్చ కూడా నడుస్తుంది. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ ముందు అంటే ఇంకా లాగుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశాన్ని? అంటే గ్రూప్ 1 గురించా? నిన్న ఆయన ఒక ఛాలెంజ్ కూడా విసిరారు, ఇద్దరు రండి అని. అంటే లోకేష్ గారు ముందు విసిరారు కాబట్టి ఈయన విసిరారో ఏంటో తెలియదు కానీ అది నడుస్తుంది. అంటే విషయం ఉన్న రాద్ధాంతం అనుకోవాలా, దీన్ని పెంచుతున్నారా? అంటే డిఎస్సి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగింది తను ఓన్గా కాదు, తను కనిపెట్టిన అంశం కాదు, అభ్యర్థులు రావడం వల్ల అందులోకి దిగింది. ఇప్పుడు వీళ్ళది ఎలాగంటే అనుకోకుండా లభించినటువంటి ఒక పాయింట్. ఇప్పుడు పొగాకు రైతులు వీళ్ళ దగ్గరకు వస్తేనే వెళ్ళాడు జగన్, లేదా మామిడి రైతులు వీళ్ళని అడిగిన తర్వాతనే వెళ్ళాడు జగన్, ఆక్వా రైతులదైనా ఇట్లాంటివన్నీ. ఒకటేంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ఏమీ లేకపోవడం వల్ల ఈ ఇష్యూస్ నడుస్తున్నాయి. ఇప్పుడు కొన్ని సమస్యలు ఎట్లా ఉంటుందంటే ప్రెషరైజ్ చేయడం, అంటే ఎవరి ద్వారా వెళ్తే మనం ఈ సమస్య హైలైట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబి వెంకటేశ్వరరావు గారు వీళ్ళేమి రాజకీయ నాయకులు కాదు, నల్లమోహన్ చక్రవర్తి, డాక్టర్ బాబు వీళ్ళు వెళ్తే జనం ఎగబడి వచ్చి హాల్ నిండిపోయింది 22A గురించి. 22A బాధితులు అంతమంది ఉన్నారు, ఎవడు మా గోడు పట్టించుకోవట్లేదని వచ్చేసారు. మరి వాళ్ళు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళలేదా? వీళ్ళు చెప్పే సోమవారం మీటింగులకు పోతున్నారు, కలెక్టర్ని కలుస్తున్నారు, ఆర్డీఓని కలుస్తున్నారు, ఎప్పటికీ సమస్య పరిష్కారం కావట్లా. చంద్రబాబు గారి దగ్గరికి వస్తున్నారు, తెలుగుదేశం కార్యాలయం దగ్గరికి వస్తున్నారు, జనసేన కార్యాలయం దగ్గరికి, బీజేపీ కార్యాలయం కూడా ఏం చెప్పింది, రెవెన్యూ సమస్యలే బోల్డ్ వస్తున్నాయి. ఏంది రెవెన్యూ సమస్య అనేది పదం వాడుతున్నారు, హైయెస్ట్ 22A గోల్ మరి పట్టించుకోవట్లేదు ప్రభుత్వం. అంటే దాన్ని పరిష్కరించాలన్న చిత్తశుద్ధితో కూడిన ఆలోచన ఎంతవరకు చేయట్లా స్వయంగా చంద్రబాబు గారు. కాబట్టి వాళ్ళు ప్రెషరైజ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికే సమస్యల పరిష్కారం కోసం వెళ్ళినప్పుడు జగన్ దగ్గరికి ఇంకేముంది ఆల్టర్నేటివ్? ఆంధ్రాలో డిఎస్సి బాధితులు ఈ తమ బయట చెప్తే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇవాళ అటా ఇటా అన్నట్లుంది. ఇటు మీడియా పట్టించుకోరా, రాయిలా. ఎందుకని? మనం మనకి నచ్చే నాయకుడు ఇది అద్భుతమే చేశాడన్న నమ్మకంతోనే ఉంది తప్ప, అందులో లోపాలుంటే అధికారుల తప్పే తప్ప వీళ్ళది లేదు అనుకుంటే అధికారులు తప్పు, ఇదిగో దీన్ని మార్చండి అని చెప్పచ్చు. అలా చెయ్యట్లా. ఇక్కడ ఆ క్రెడిట్ని వాళ్ళకే ఇవ్వాలి, మైనస్లు లైట్ తీసుకోండి అన్న ధోరణిలో ఉంది. ఇప్పుడు నీట్ అనేటటువంటి పేపర్ లీక్లో ప్రయోజనం పొందిన వాళ్ళు ఈడ్చిపెట్టిదంటే 500 మంది, కానీ దేశవ్యాప్తంగా 24 లక్షల మంది మళ్ళీ రాయాల్సి వచ్చింది. ఆ 500 మందిలో కూడా పూర్తి పేపర్ వెళ్ళినటువంటి వాళ్ళు 20 మంది, పూర్తి పేపర్ తెలిసినటువంటి వాళ్ళు. మరి వాళ్ళు పరీక్ష క్యాన్సిల్ చేయక్కర్లేదు 500 మందిదే కాబట్టి, లేదా 500 మందిని వరకు బ్యాన్ చేసి మిగతా కార్యక్రమం నడుపుకోవచ్చు. కానీ ఫెయిర్ అవ్వదు, లీగల్గా కూడా కాంప్లికేషన్ వస్తుంది. అందుకని వాళ్ళు నిర్వహించారు మళ్ళీ పరీక్ష. ఇక్కడ 4 అంశాలు ప్రధానం. అది మొదట్లో ప్రతిపక్షం ఎక్స్పోజ్ చేయడంలో ఫెయిల్ అయ్యింది. డిఎస్సి లోపాలు అన్నది ఏది జార్ఖండ్లో ఎకలేసిన టైప్లోనే నడిచింది తప్పించి క్లారిటీగానే. జగన్ ఒక్కొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత కాస్త మెచ్యూరిటీ, అంటే ఆయన అవగాహన పెంచుకుంటూ తాజాగా చెప్పుకొచ్చినటువంటి పాయింట్లో కీలకమైనటువంటిది ఏంటంటే డిఎస్సి చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ కూడా పరీక్షలో పాస్ అయిన వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో ఇస్తారు తప్పించి పరీక్షతో సంబంధం లేకుండా స్పోర్ట్స్ కోటా భర్తీ చెయ్యరు. వీళ్ళు దానికోసం ఒక జీవో ఇచ్చారు, డిఎస్సితో సంబంధం లేకుండా రిక్రూట్మెంట్ అని. నెంబర్ 1. రెండవది, అదే కరెక్ట్ అనుకుంటే అదే కొనసాగించాలి కదా.
అలా కొనసాగించకుండా డైరెక్ట్గా మళ్ళీ ఆ తర్వాత ఇంకో జీవో తెచ్చి ఇకపైన చేసేటటువంటి వాటిలో అంటే ఇకపైన మళ్ళీ డిఎస్సి పరీక్ష రాసిన వాళ్ళకే స్పోర్ట్స్ కోటా అన్నారు. అవును. ఇలాగా కొన్ని వందల మందికి జాబ్స్ ఇచ్చారు. పరీక్ష రాయని వాడికి ఉద్యోగం ఇచ్చారు. అవును. పరీక్ష రాసిన వాళ్ళల్లో మెరిటోరియస్ అవార్డ్స్ గెలుచుకున్న అర్జున అవార్డు గ్రహీతకు కూడా ఇవ్వలేదు. ఇది మన బాణాల దాంట్లో సక్సెస్ అయినటువంటి కుర్రోడికి కూడా అర్జున కాదు ఏదో సంథింగ్ అతన్ని అవార్డు ఉంది ఒక ఆయనకి డిఎస్సి ఆయనకి ఇవ్వలేదు. అలాగే వివిధ నేషనల్ స్టేట్ లెవెల్ వాళ్ళకి ఇవ్వాల. పార్టిసిపెంట్స్ అది కూడా 2 నెలల క్రితం పార్టిసిపేట్ చేసినట్టుగా అది ఇంటర్ స్కూలు లాంటి పోటీల్లో 2 నెలల క్రితం పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా ఇచ్చారు ఇక్కడ. ఒకటి. రెండవది వచ్చేటప్పటికి మామూలుగా పీఈటీలు అంటాం ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ డ్రిల్ మాస్టర్లా ఆ పీఈటీ పోస్టులకి బీపీఈటీ పాస్ అవ్వాలి. బ్యాచిలర్ ఆఫ్ ఇది పాస్ అవ్వాలి. బీపీఈడీనో ఏదో ఉంటది. దాంట్లో పాస్ కాకపోయినా కూడా ఇచ్చేసారట ఉద్యోగం. ఇచ్చి 5 ఏళ్లలోపు వాళ్ళు అది పాస్ అవ్వాలని పెట్టారట. ముందు టీచర్ అయిపోయి ఆ తర్వాత పాస్ అయ్యేదేంటి అనేటటువంటి పాయింట్ కూడా ఇతను రైట్ చేసుకొచ్చి అదే టీచర్లు అయిన తర్వాత మళ్ళీ ఆన్లైన్ టెట్ రాయమన్నారు కదా. అలాగా టెట్ ఏమో సుప్రీంకోర్టు చెప్పింది. వీళ్ళు ముందే అవకాశం ఇస్తున్నారు. అది వాళ్ళు ఆల్రెడీ బీఈడీలు పాస్ అయిన వాళ్ళే. అవును. అలా కాకుండా అర్హత పరీక్ష ఒకటి ఉండాల్సిందే అని పెట్టింది. దానికే అట్లా పెడితే వీళ్ళు అర్హత లేని వాళ్ళకి ఇచ్చారు అనేటటువంటిది. ఒకవేళ ప్రభుత్వం ఆ పాయింట్ మీద స్టికాన్ అయ్యేటట్టయితే నువ్వు మధ్యలో మళ్ళీ ఎందుకు మార్చేసావు జీవో? మళ్ళీ ఇకపై చేర్చుకునేటటువంటి వాళ్ళకేమో టెట్ ఇది పాస్ అవ్వాలని ఎట్లా చెప్తున్నావు డిఎస్సి అనేది. వీటన్నిటికంటే అతిపెద్దదైనటువంటి అంశం ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడు. ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ, అతనే పేపర్స్ అప్లోడ్ చేశాడు, అతనికే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆ తర్వాత అతనికి వీళ్ళు ఆపేశారు. ఏది అదేమంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అతను రాలేదని చెప్పారు. తీరా చూస్తే అతను కోర్టులోకి వేసేసాడు, నేను ఫస్ట్ వస్తే నాకు ఇవ్వట్లేదు వీళ్ళని, వెరిఫికేషన్ చేయట్లేదని. అయినా ఫస్ట్ వచ్చినోడు ఎవడన్నా సీట్ వద్దనుకుంటాడు. ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ లాంటియో వీటిట్లలో అంటే ఈ రాష్ట్రం కాదు నేను వేరే రాష్ట్రం చూస్ చేసుకున్నాను అన్నాడు అంటే ఒక అర్థం ఉంది. మనకి మన దగ్గర ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఆంధ్రాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన కుర్రోడు ఢిల్లీ చూస్ చేసుకోవచ్చు, లేదా ఇప్పుడు ఎందుకంటే నీట్ అనే దాంట్లో ఉంది కాబట్టి ఎక్కడో చూస్ చేసుకోవచ్చు వేరే రాష్ట్రం. అట్లా ఉంటది. కానీ డిఎస్సి చదివిందే ఉద్యోగం కోసం అన్నప్పుడు దాంట్లో ఫస్ట్ వచ్చినోడు వాడే నాకు సీట్ వద్దన్నాడని చెబితే వెరిఫికేషన్ కోసం రాలేదంటే అడే నేను వెరిఫికేషన్ కోసం వెళ్తుంటే చెయ్యట్లేదు వీళ్ళు అని చెప్తుంటే ఫస్ట్ ఒక లిస్ట్లో అతని పేరు పెట్టి సెకండ్ లిస్ట్లో అతని పేరు తీసేయడం ఏంటి? అంటే అక్కడ దట్ ఇష్యూ ఆ ఇష్యూలో యాక్సెప్ట్ అయిపోయినట్టు ఇక్కడ అంతే. అలాగని ప్రభుత్వం ఈ టీచర్ల ఏది ఈ డ్రిల్ మాస్టర్లు లేకపోతే వీటిలో తప్పు చేసిందా లేదా అన్నది వాళ్ళకి తెలియాలి. మిగతా విషయాలు 16,000 మంది దగ్గర డబ్బులు తీసుకున్నారని నేను అనుకోను. దాంట్లో అది మామూలుగానే జరిగి ఉండొచ్చు. ఇది ఎందుకు వదిలేసి ఉండొచ్చు అంటే ఒక్క అతని గురించి మొత్తం పరీక్షలు ఫ్రమ్ ద బిగినింగ్ జరపడం అంటే అది ఫెయిల్యూర్ కిందకు వస్తుందని ఆగి ఉండొచ్చు. ఈ స్పోర్ట్స్ కోటా వచ్చేటప్పటికి తమ కార్యకర్తలకు ఇచ్చుకుని ఉండొచ్చు. ఎందుకంటే జీవో మార్చి ఉండకూడదు, జీవో మార్చి ఉన్నారు. ఇవి పబ్లిక్కి ఎక్స్ప్లెయిన్ అంటే ఇది వాళ్ళు చెప్పట్ల, ముందు ఆ సదరు క్యాండిడేట్లు చెప్పారు. జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యాలయంలోనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. జగన్ గెలిచి అతను కంప్లైంట్ చేసి అక్కడే ప్రెస్ మీట్ పెట్టారు. అప్పుడే చెప్పారు. అయినా లేదు. తర్వాత 3 సార్లు రివ్యూ. వీళ్ళు అది చాలా డీప్గా లెక్కేస్తున్నారు. ఎందుకంటే 3-4 లక్షల మంది దాంట్లో పార్టిసిపేట్ చేసి. ఇంకోటి అక్కడ నీట్ ప్రొటెస్టులు, జార్ఖండ్లో ప్రొటెస్టులు. ఇప్పుడు రకంగా జంజీ ఉద్యమాలన్నీ ఈ పేపర్ లీకులు లేదా ఈ తప్పు రిక్రూట్మెంట్లు అన్న దాని మీద నడుస్తుంది. కర్ణాటకలో, పంజాబ్లో ఇట్లాంటివన్నీ కూడా. కాబట్టి ఇక్కడ కూడా తీసుకుందాం అనుకున్నారు. కానీ అక్కడంతా ప్రభుత్వాలు దిగినాయి, కానీ ఇక్కడ చాలా స్ట్రాంగ్ వాళ్ళకంటే. అక్కడంతా లీగల్ కాంప్లికేషన్స్ కూడా ఫేస్ చేయగలిగారు, కానీ ఇక్కడ వీళ్ళు లీగల్గాను ఫెయిల్యూర్ ప్రతిపక్షం. అందుకని ఇక రాజకీయ పోరాటమే చేస్తున్నాడు ఇతను.
అంతే. కానీ గ్రూప్ 1 లో బొత్స సత్యనారాయణ గారు ఏమో టార్గెట్ కాబోతున్నారు. నాకు తెలిసి ఏం చేయలేరు అందులో. అసలు గ్రూప్ 1 యాక్చువల్గా 2 ఏళ్ళు అయిపోయింది, 2.5 ఏళ్ళు అయిపోయింది వీళ్ళు అధికారంలోకి వచ్చి. దాంట్లో మొదట్లో జరిగింది ఏంటి, అది నోటిఫికేషన్ ఇచ్చింది 2018 కదా వీళ్ళ అధికారంలో. ఎందుకని పూర్తి కాలేదు అక్కడ, నెంబర్ 1. తర్వాత జగన్ వచ్చాక అది కౌంట్ చేయాల్సి, అదే ఎగ్జాము కౌంటింగ్. అప్పుడే కరోనా వచ్చింది. కరోనా వచ్చిన టైంలో ఫిజికల్గా ఎవరికి లేదు, అందుకని డిజిటల్ ఇది చేశారు. కానీ నోటిఫికేషన్లో డిజిటల్ అని లేదు, ఫిజికల్ వెరిఫికేషన్ అని ఉంది. కాబట్టి మాకు అన్యాయం జరిగిందని కొందరు కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఫిజికల్గా చేయించండి అని ఆదేశించింది. ఫిజికల్గా చేయించినప్పుడు సేమ్ వచ్చినాయి అనుకోండి, ఇష్యూ ఉండేది కాదు. ఫిజికల్గా చేయించినప్పుడు ఇందులో అనర్హులు అర్హులయ్యారు, అర్హులు అనర్హులయ్యారు. డిజిటల్ మూల్యాంకనం 2 ఒకటే అయ్యి ఉండాలి కదా, ఎట్లా తేడా వచ్చింది? అది తెలుగుదేశం రైట్ చేస్తున్న పాయింట్. ఆ రోజున వాళ్ళు బాధితులు రైట్ చేసుకొచ్చిన పాయింట్. అవకాశం నిన్న నాకు డిజిటల్ మూల్యాంకనంలో ఫస్ట్ క్లాస్ వచ్చి నాకు రేపు పొద్దున గ్యారంటీ ఉద్యోగం అనుకుని ఈ మూల్యాంకనం నాకు పోయిందంటే ఏంటిది, సంథింగ్ ఏదో జరిగింది అక్కడ. అంతే. అవును. దాన్ని అసెస్ చేయడం, కరెక్ట్గా మేనేజ్ చేయడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. ప్రతిపక్షం దాన్నే రైట్ చేస్తుంది. ఇంకోటి, ఆ మూల్యాంకనం చేసిన వాళ్ళు కూలీలతో చేయించారంటున్నారు. కూలీలు అయ్యి ఉండకపోవచ్చు, కేవలం మూల్యాంకనం అంటే వీళ్ళు ఆ కూడికల వరకే చేయించి ఉండొచ్చు. పేపర్ దిద్దే ఛాయిస్కి అయితే ఇది ఉండాలి. తర్వాత మళ్ళీ కోర్టు ఆదేశాల మేరకు ఇంకొక మూల్యాంకనం చేయించాం అందుకని అంటుంది ప్రభుత్వం. అంటే కోర్టు 2 సార్లు తప్పట్టిందంటేనే ఏదో జరిగింది కదా. అది అవును. అప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ చేయాలి, కాకుండా మొత్తం మళ్ళీ యథాతథంగా ఇదే. దాంట్లో మళ్ళీ ఇంకా కొంతమంది అర్హులు అయ్యారట, కొంతమంది అనర్హులు అయ్యారట. ఇంటర్వ్యూల దగ్గర మళ్ళీ కొంతమంది తేడాలు వచ్చాయి. జగన్ ఏమంటాడు, నేను సచివాలయ ఉద్యోగులకు కానీ వాలంటీర్ ఉద్యోగాల్లో కానీ ఎక్కడన్నా తేడా జరిగిందా, దీంట్లో కోర్టు ఆదేశాల వల్ల జరిగింది అంటాడు. అతను చెప్పేది ఒక ఆస్పెక్ట్ కరెక్టే, కానీ ఇక్కడేదో జరగకుండా అయితే రాదు. ఇప్పుడు అవన్నీ ఏంటి, పెద్ద స్థాయి ఉద్యోగాలు, డిఎస్పీలు, ఆర్డీఓలు, ఈ స్థాయి ఉద్యోగాలు. అది ఆషామాషి ఉద్యోగం కాదు. డిఎస్సి టీచర్ అయినా మామూలే ఉద్యోగం ఏం కాదు. కాకపోతే టీచర్ల కంటే కూడా ఇంకా ఇవి పెద్ద పొజిషన్స్. ఫ్యూచర్లో కలెక్టర్లు అవ్వచ్చు, ఫ్యూచర్లో ఎస్పీలు అవ్వచ్చు. వీళ్ళు ఆ స్థాయి ఉద్యోగాలు కదా ఇవి. అలాంటి దాంట్లో అవకతవక జరిగిందంటే వీళ్ళ మనుషుల్ని పెట్టుకున్నారు అక్కడ అన్నటువంటిది వీళ్ళ ఎలిగేషన్, ఇందులో బాధితులైనటువంటి. ఇది సరిగ్గా డీల్ చేయడంలో అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. ఆ గవర్నమెంట్ దాన్ని అట్లా సస్టైన్ చేసుకుంటే వాళ్ళు ఉద్యోగాల్లో కూడా చేరిపోయారు, పని కూడా చేసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు దాని మీద ఈ ప్రభుత్వం వచ్చాక చేయించిన ఎంక్వైరీలో కూడా పాత ప్రభుత్వం చెప్పిన అఫిడవిట్నే వేసేసారు ఫస్ట్ అధికారులు. తర్వాత ఈనాడు జ్యోతిల్లో మనం ఎవరు నడుపుతున్నారు అసలు ఏపీపీఎస్సి, మనం వాడిని దొంగ దొంగ అని చెప్పి ఇప్పుడు మనోళ్ళు వచ్చి వాడు కరెక్ట్ అని చెప్పి ఎట్ట సర్టిఫికెట్ ఇస్తున్నారు అని తిట్టిపోసారు. అప్పుడు లేదు లేదని చెప్పి మళ్ళీ మార్చి ఏపీపీఎస్సీలో అధికారులు మార్చి ఆ గౌతమ్ సవాంగనీయులది ఇదంతా తర్వాత మళ్ళీ ఆయన సుబ్రహ్మణ్యం గారిది పట్టుకుని ఇదంతా చేసుకొచ్చారు సెకండ్ ఫేజ్. కాబట్టి ఇప్పుడు దాంట్లో కోర్టుకే కొన్ని అనుమానాలు వ్యక్తం చేసింది కోర్టు. కోర్టుకి వీళ్ళు ఇచ్చిన అఫిడవిట్లో ఏమీ లేదన్నారని ఓ పక్కన వైసీపీ అంటుంటే, ఉన్నదన్న పాయింట్ని తీసేసి అంతకుముందు ఇచ్చిన అఫిడవిట్ పాయింట్లను వీళ్ళు చెప్తున్నారన్న తెలుగుదేశం అంటారు. మేబీ అది కోర్టులో కొట్టివేసి, అంటే ఆల్రెడీ కోర్టు వీళ్ళ మీద చాలా సీరియస్ అయింది, అందులో ఏదో డౌట్లు ఉందని అనుమానించడంతో పాటు వీళ్ళని లైమ్ లైట్ పొజిషన్స్ నుంచి తీసి పక్కన పెట్టమంది. వీళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్తే కూడా అందులో తప్పేం లేదని సుప్రీంకోర్టు. కాబట్టి మేబీ వాళ్ళ ఉద్యోగాలు పోవచ్చేమో. రైట్, చూద్దాం మొత్తానికి గ్రూప్ 1 సంబంధించి ఏం జరగబోతోంది అనేది. కాకపోతే ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఏమైనా థ్రెట్ ఉంటుందా లేదా అనేది ఒకటి. అలాగే డిఎస్సి విషయంలో అయితే మేము చాలా క్లియర్గా ఉన్నామని చెప్తున్నారు లోకేష్ గారు. ఏం జరుగుతుందో చూద్దాం.